అలా మీది మ్యూట్ లో ఉన్నట్టుంది చూడండి. వినిల్ బ్రదర్ ఉన్నారా? అమ్మా నేనేనా? యాక విన్లాన్ ఉన్నారా? ఉన్నారు మా అన్న వర్క్ లో ఉన్నాడు. అవునా అక్క, ఓపెనింగ్ ప్రేయర్ చేయరా? ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభా. గడిచిన కాలం అంతయు గడిచిన దినములన్నయు నీ యొక్క సురక్షితమైన రెక్కల నీడలో నీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి దేవా, మరొక సమయం నీ పాదాల చెంతకు, మరి ముఖ్యంగా తండ్రి నీ యొక్క మాటలను ధ్యానించుకోవడానికి అయ్యా, నీ బిడ్డలుగా నీ పోలికలో మేము మారగలుగునట్లుగా ఎటువంటి లక్షణములు మేము కలిగి ఉండాలో ప్రభా, ఏ విధంగా మేము జీవించాలో మరి మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. దేవా అయ్యా, ఈ బైబిల్ స్టడీని ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మతో నింపి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా పరిశుద్ధాత్మతో మీరు నింపి మేమందరము కూడా వినగలిగిన చెవులు, గ్రహించే హృదయమును మాకు కలిగి చేయమని ఈ కొద్ది వినపములను యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. మన మధ్యన ఉన్న శాంతి అక్క కొంతసేపు మన దేవుడిని ఆరాధనలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఒకప్పుడు ఈ లోకంలో ఆయనకి దూరస్తులుగా జీవిస్తున్న మనలందరినీ ఆయన ఎంతగానో ప్రేమించి మనకు రక్షణ అనుగ్రహించి ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా ఏర్పరచుకొని మన పాదమును త్రొట్టిల్లకుండా నిత్యం ఆయన వాక్కుతో మన బలపరుస్తూ ఆత్మీయంగా ఎంతో బలపరుస్తూ మనకి ఎన్నో మేలులు ఉపకారం చేస్తున్న దేవాతి దేవుని మనం నిత్యం స్తుతించిన రుణస్థలమే. మరొక దినం మనకు అనుగ్రహించి సాయంత్రకాల సమయంలో ఆయన ఆరాధించుటకు అవకాశం అనుగ్రహించిన ఆ దేవాతి దేవుని ఏమివ్వగల నా యేసయ్య అనే పాట ద్వారా స్తుతించి ఆరాధిద్దాం. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. గురిలేని నా జీవిత పయనములో దరి చేరి నిలిచిన నా దేవుడవు, మతిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నాపైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. ఎందుకింత నాపైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఈ లోకములో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతికిదనయ్యా, నీ చిత్తం నాలో నెరవేర్చుము
మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి మంతుడా, అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, నీకు నాలుగు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, ఒకప్పుడు నీకు దూరస్తులము తయారైన మమ్మల్ని తండ్రి ప్రేమించి ప్రభా, మీరు రక్షణ అనుగ్రహించి ప్రభా, నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు తండ్రి నీకేమిచ్చిన రుణస్తులు ప్రభా తండ్రి, నిత్యం స్తుతించిన ప్రభా, నీ రుణం తీర్చలేని ప్రభా తండ్రి, అనుక్షణం తండ్రి నీ దయగల హస్తం కింద భద్రపరుస్తు ప్రభా, నీ వాక్కుతో తండ్రి నిత్యం తండ్రి బలపరుస్తున్న నా దయ్యమా, నీకు నాలుగు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో తండ్రి నీ వాక్య ధ్యానం చేసుకోవచ్చు తండ్రి, మీ మాట్లాడబోచిన బిడ్డపై తండ్రి మీ ఆత్మాభిషేకమును కుమ్మరించి ప్రభా, మీ జ్ఞానమును అనుగ్రహించి ప్రభా, మీరు మాతో మాట్లాడమనొచ్చినారు ప్రభా తండ్రి. మమ్మల్ని అందరూ తృప్తిపరచండి తండ్రి. ఈ లోకములో తండ్రి నీ సాక్షులుగా నిలబడుకు తండ్రి, మేము ఎట్టి రీతిగా తండ్రి నేర్చుకోవాలా తండ్రి. అలాంటి జ్ఞానమును వివేకం ప్రభా మా అందరికి మీరు అనుగ్రహించి ప్రభా, మాతో ఉండి నడిపించి మన ప్రభా ఈ కొద్ది విన్నపంలో తండ్రి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మ్యూట్లో. థ్యాంక్స్ అన్న. సో లాస్ట్ వీక్ మనందరం ప్రాక్టికల్ డిసైపుల్షిప్ గురించి ఇంట్రొడక్షన్ విన్నామండి. ఈ వీక్ మన యొక్క ఫస్ట్ టాపిక్ డిసైపుల్స్ ఆర్ కన్వర్ట్స్. ఈ టాపిక్ మీద మన మధ్యన ఉన్న సునీల్ సి అన్న మన లీడ్ చేస్తారు ఈ వీక్. అన్న ప్లీజ్. నేను ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీని స్టార్ట్ చేసుకుందామండి. మహోన్నతుడు, మహాగణుడును, మహాధికారి, మహోపకారి, సర్వాధికారి, సర్వాంతరమైనటువంటి నా ప్రియ పరలోక తండ్రి, బంగారు పాల్గొనాలి. మరొక ఇదిగో ప్రభువా తరుణాన్ని మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగోనైనా ఈ బైబిల్ స్టడీలో ఇదిగోనైనా డిసైపుల్షిప్ గురించి ఇదిగోనైనా మేము ధ్యానించవచ్చుండగా ఈ వాక్యాన్ని ఇదిగో ప్రభువా మీ జ్ఞానంతో ఇదిగో ప్రభువా మీ ఆత్మశక్తితో మేము ధ్యానించడానికి సహాయాన్ని దయచేయమని ప్రభువా ఇదిగోనైనా మీరే మాకు మార్గం చూపి మీరే మాకు బోధకుడిగా ఉండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. I wanted to share my screen. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? నాకు కనిపిస్తుంది అన్న. ఓకే, లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నట్టు వీఆర్ గోయింగ్ టు ఈ కొత్త సంవత్సరంలో గతించిన సంవత్సరం అంతా కూడా దేవుడు మనకి ఎటువంటి ఆటంకం లేకుండా మన బైబిల్ స్టడీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈ సంవత్సరం మరలా ఇంకొక సిరీస్ బ్రదర్ జాక్ పూనన్ గారు చేసినటువంటి బుక్స్ నుంచి, వాళ్ళు చేసినటువంటి సిరీస్ నుంచి ప్రాక్టికల్ డిసైపుల్షిప్ ఈ బైబిల్ స్టడీని మనం స్టార్ట్ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు. మనం అందరం లాస్ట్ వీక్ డిస్కస్ చేసినట్టు ఇది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్ ప్లస్ ఇట్ టచెస్ ఎవ్రీ వన్. సో మనం చదువుతున్న కొద్దీ, మనం స్టడీ చేస్తున్న కొద్దీ ఈ టాపిక్ అందరితోటి దేవుడు మాట్లాడతాడని అనుకుంటున్నాను నేను. అయితే బిఫోర్ వి యాక్చువల్లీ గో ఇన్ టు ద యాక్చువల్ సబ్జెక్ట్, డిసైపుల్షిప్ అంటే ఏంటి, బైబిల్లో డిసైపుల్షిప్ గురించి ఏం చెప్పబడింది, అసలు దేవుడు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డిసైపుల్షిప్ అని డిస్కస్ చేసుకుని మనం అందరం మెడిటేట్ చేసుకునే ముందు we'll go through a couple of initial reviews and initial మనం యాక్చువల్ సబ్జెక్ట్లోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మనం చూద్దాము. సో ఐఎమ్ నాట్ షూర్ నేను ఈరోజు యాక్చువల్ సబ్జెక్ట్లోకి వెళ్ళగలమా లేదా తెలియదు కానీ, బట్ ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్ కాబట్టి లెట్స్ స్లోలీ మెడిటేట్ అండ్ లెట్స్ స్లోలీ లుక్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఈ టాపిక్లో మనం చూస్ చేసుకున్న టాపిక్ ప్రాక్టికల్ డిసైపుల్షిప్. దాంట్లో మొదటి టాపిక్ వచ్చేసి డిసైపుల్స్ ఆర్ కన్వర్ట్స్. డిసైపుల్స్ ఆర్ కన్వర్ట్స్ అని శిష్యులా లేకపోతే మార్చబడినటువంటి వారా లేదంటే కన్వర్ట్ అయినటువంటి వారా అన్న టాపిక్ గురించి మనం స్టడీ చేసుకోబోతున్నాము.
సో ఈ టాపిక్ లో వచ్చేసి వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆర్ వీఆర్ గోయింగ్ టు అడ్రస్ ఆల్ దీస్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ మెన్షన్ హియర్. వాట్ ఈస్ డిసైపుల్షిప్ మీన్స్, డిసైపుల్షిప్ అంటే ఏంటి, అసలు మనకి మూల వాక్యాలు ఏంటి, డిసైపుల్షిప్ మనం స్టడీ చేసేటప్పుడు మనం మూల వాక్యాలుగా వేటిని తీసుకుంటున్నాము, డిసైపుల్షిప్ అసలు గ్రేట్ కమిషన్ కి డిసైపుల్షిప్ కి రిలేషన్ ఏంటి, తర్వాత వాట్ అదర్ రిలీజియన్స్ టాకింగ్ అబౌట్ డిసైపుల్షిప్, మిగతా మనకు తెలిసినటువంటి కొన్ని మతాచారాలు లేదంటే మతాలు అనుభవిస్తున్నటువంటి ప్రాసెస్ లో వాళ్ళు చెప్పే రిలీజియన్స్ గురించి, డిసైపుల్షిప్ గురించి ఇతర రిలీజియన్స్ ఏం చెప్తున్నాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ రిలీజియన్స్ డిసైపుల్షిప్ అండ్ క్రిస్టియన్ డిసైపుల్షిప్. అదేవిధంగా ఈ డిసైపుల్షిప్ లేదా గ్రేట్ కమిషన్ అనేది ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఎవరికి ఇచ్చాడు, అందరికీ ఇచ్చారా లేకపోతే శిష్యులకు మాత్రమే ఇచ్చారా. అదేవిధంగా వేర్ డిడ్ జీసస్ డిసైపుల్స్ ప్రీచ్, ఈ డిసైపుల్ కింద చెప్పబడేటువంటి వారు యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా చెప్పబడేటువంటి వారు ఏ ప్రాంతాల్లో వాళ్ళు అసలు పరిచర్య చేశారు, ఎంతవరకు పరిచర్య చేశారు, వాట్ డస్ ఇట్ మీన్ బై ఇవాంజలిజం, అసలు ఇవాంజలిజం ఈ టాపిక్ లోకి ఎందుకు వచ్చింది, సో ఇవాంజలిజం అంటే ఏంటి, హౌ డి వి మేక్ డిసైపుల్స్, అసలు డిసైపుల్స్ ని ఎట్లాగా మనం చేయగలము, వాట్ ఆర్ ద కండిషన్స్ ఆర్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎ డిసైపుల్, సో డిసైపుల్కి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, అదేవిధంగా వాట్ ఈస్ ద పాత్ వే ఆఫ్ డిసైపుల్స్, ఒకసారి డిసైపుల్ కింద మారిన తర్వాత వాళ్ళు చేసే పనులు లేకపోతే వాళ్ళు వెళ్ళవలసిన మార్గం, వాళ్ళు నడుచుకోవాల్సిన మార్గం ఏంటి, ఈ పాయింట్స్ అన్నిటి గురించి సో విల్ do a brief discussion and then go into the actual topic. So first, what is discipleship means? So discipleship ante enti, in general terms lo discipleship ante శిష్యుడు శిష్యరికం చేయడం లేదంటే శిష్యునిగా చేరడం అని జనరల్ వర్డ్స్ లో వస్తుంది. సో హై లెవెల్ ఒకవేళ బిబ్లికల్ మీనింగ్, ఒక హై లెవెల్ మీనింగ్ తీసుకుంటే గనక ఎవరైతే దేవుని సొంత రక్షకంగా అంగీకరించి దేవుడు చెప్పినటువంటి పనులు, దేవుడు ఏదైతే యేసుక్రీస్తు ఏదైతే పని చేయమన్నాడు, ఏదైతే ప్రజలందరికీ తెలియజేయమన్నాడో దాన్ని తెలియజేసేవాడు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అన్నమాట. హై లెవెల్ డెఫినేషన్ చూసుకుంటే గనక మనం. So Christian discipleship is a process by which disciples grow in the Lord Jesus Christ and are equipped by the Holy Spirit who resides in our hearts to overcome the pressures and the trials of this present life and become more and more Christ-like. చివరికి డిసైపుల్షిప్ యొక్క గోల్ ఏంటంటే క్రీస్తు సారూప్యతలోనికి మనం మారడం, క్రీస్తుని మనం కలిగి ఉండి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు ఏదైతే మనకి చేయమని చెప్పాడో వాటిని అవలంబించేవాడు లేదంటే వాటిని పాటించేవాడు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇన్ హై లెవెల్ టెన్త్ లో. సో డిసైపుల్షిప్ అంటే సో ఈ అర్థం కింద తీసుకుంటాం. ఓకే, దిస్ ఇస్ హై లెవెల్. వెన్ వి గో ఇన్ టు ద యాక్చువల్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యాక్చువల్ టాపిక్ లోకి వెళ్ళే కొద్దీ సో అసలు డిసైపుల్షిప్ అంటే ఏంటి, ఇంకా అసలు దేవుడు ఏం చేయమన్నాడు అనేది మనం మెల్లగా నేర్చుకుంటాము. సో తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బేస్ వర్సెస్ వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్. సో మొత్తం ఈ సెషన్ అంతా కూడా సో ప్రాక్టికల్ డిసైపుల్షిప్ ఈ మొత్తం సిరీస్ లో ఈ మన స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ 2 వర్సెస్ ని బేస్ చేసుకుని మొత్తం మనం స్టడీ అంతా జరుగుతుంది అనమాట. సో ఈ బేస్ వర్సెస్ ఏంటంటే వన్ ఈస్ ఫ్రమ్ Matthew 28:16-20, Mark 16:14-20. ఈ 2 కూడా బేస్ వర్సెస్. మొత్తం మన ఈ ప్రాక్టికల్ డిసైపుల్షిప్ బైబిల్ స్టడీ అంతా కూడా ఈ 2 వర్సెస్ ని లేదంటే ఈ 2 పోర్షన్స్ ని మనం స్టడీ చేస్తూ ముందుకెళ్తాం. సో జస్ట్ ఐ విల్ రీడ్ అవుట్ క్విక్లీ. సో దీస్ బేస్ వర్సెస్ మత్తయి 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు.
11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది మొదటి పోర్షన్ అండి. తర్వాత ఇంకొక పోర్షన్ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సిమిలర్ టు ద సేమ్ వర్స్ వాట్ ఎవర్ వి రెడ్. మార్క్ సువార్త 16వ అధ్యాయము 14 నుంచి 20వ వచనం వరకు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గర్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను అందుదురని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. ఆమేన్. ఈ రెండు బేస్ వర్సెస్ అండి. రెండు బేస్ వర్సెస్ ని మనం మొత్తం ఈ ఎంటైర్ బైబిల్ స్టడీ, ఈ ప్రాక్టికల్ డిసైపుల్షిప్ బైబిల్ స్టడీ అంతా కూడా మనం ఈ రెండు బేస్ వర్సెస్ ని మనం మెడిటేట్ చేస్తూ ఉంటాము. సో జస్ట్ రిమెంబర్ దీస్ 2 వర్సెస్. సో తర్వాత వెన్ వాజ్ ద గ్రేట్ కమిషన్ గివెన్ టు డిసైపుల్స్? ఈ గ్రేట్ కమిషన్ అనేది లేదంటే ఈ రెండు వచనాలు, రెండు మనం వర్సెస్ చూసినాం కదా, ఈ రెండు కూడా దేవుడు వాళ్ళ యేసుక్రీస్తు యొక్క శిష్యులకి ఎప్పుడు ఇచ్చాడు? ఎనిబడి కెన్ టెల్? సో ఇంతకు ముందు చూసిన రెండు వచనాలు కనుక అబ్జర్వ్ చేస్తే గనక ఒకసారి 11 మంది శిష్యులు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. కొందరు సందేహించరంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత శిష్యులందరూ ఒక చోట కూడి యేసుక్రీస్తుతో పాటు వాళ్ళందరూ ప్రార్థన చేసుకునే ఒక స్థలం గలిలయలోని కొండ దగ్గరికి వెళ్ళారు. యేసుక్రీస్తుని చూసినప్పుడు కొంతమంది భయపడి ఆయన దగ్గరికి వెళ్ళలేదు. సో ఈయన అసలు మన యేసుక్రీస్తు కాదని చెప్పేసి సందేహించారు. కొంతమంది అయితే మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి అని ఉంది. పరలోకానికి వెళ్ళిపోయే ముందు, పరలోకానికి ఎత్తబడే ముందు యేసుక్రీస్తు ఆయన శిష్యులతో చెప్పిన మాట అనమాట. ఇది 28వ అధ్యాయం. అదే విధంగా మార్కు సువార్త 16వ వచనం చూస్తే గనక పిమ్మట 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున, అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి మరలా అదే వాక్యంలో అదే వచనాల్లో కిందకి చూస్తే గనక ఆయన పరలోకానికి చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను ఉంటుంది. అంటే పరలోకానికి వెళ్ళే ముందు ఈ రెండు చనిపోయిన తర్వాత తిరిగి లేచి పరలోకానికి వెళ్ళబోయే ముందు ఈ రెండు సందర్భాల్లోనూ యేసుక్రీస్తు ఆయన శిష్యులతోటి చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇవి. ఇప్పుడు మనం కూడా సపోజ్ ఎక్కడైనా మన ఇల్లు తాళాలు వేసి ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి,
పక్కన ఉన్న వాళ్ళకి అన్ని అప్పగించి వెళ్తాం. లేదంటే ఆ ఇంట్లో ఎవరినన్నా పెట్టారు బాబు మేము ఊరు వెళ్తున్నాము, మేము వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో, ఈ వస్తువు ఇక్కడ ఉంది, ఈ వస్తువు అక్కడ ఉంది, ఈ వస్తువు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకో, ఎవరు దొంగలు పడకుండా చూసుకో అని చెప్పేసి వాళ్ళకున్నటువంటి ఆస్తి మీద, లేదంటే వాళ్ళకున్నటువంటి విలువైన వస్తువుల మీద వేరే ఒకళ్ళని అప్పగించి వెళ్తా ఉంటారు. యేసుక్రీస్తు కూడా ఆయన ఈ భూలోకానికి ఎందు నిమిత్తం అయితే వచ్చాడో అది పూర్తి చేసి మిగిలిన పనిని తన శిష్యులను పిలిచి మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి అప్పగించి వెళ్తున్నాడు అనమాట. పరలోకంలో వెళ్లే ముందు ఏదైతే ఆయన అనుకున్నాడో అది చేసి మిగిలిన పని మిగతాదంతా కూడా కంప్లీట్ చేయడానికి ఆయన శిష్యులను పిలిచి ఆయన వాళ్ళకి అప్పగించి వెళ్తున్నాడు అనమాట. అంతవరకు వాళ్ళతో ఉన్నాడు, ఎన్నో బోధనలు చేశాడు, వాళ్ళందరికీ ఏ విధంగా ఉండాలి, దేని గురించి దేవుడు వచ్చాడు అన్ని కూడా ప్రకటిస్తూ వచ్చాడు. కానీ చివరన జస్ట్ బిఫోర్ హీ అసెండెడ్, ఆయన పరలోకానికి ఎత్తబడే ముందు శిష్యులందరినీ పిలిచి ఏ పని అయితే ఉందో మిగిలిన పని వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేశాడు అనమాట. సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. అయితే మనం ఫిజికల్గా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదైనా ఎవరికైనా ఒక వస్తువు మీద, ఒక ఇంటి మీద, లేదంటే ఒక ఆర్గనైజేషన్ మీద అప్పగించి వేరే ప్రాంతం వెళ్తున్నప్పుడు వీ కెనాట్ బి దేర్ ఫిజికలీ, ఆర్ మన తలంపులు మన ఆలోచనలు అక్కడ ఉంటాయేమో కానీ దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచి సర్వాంతర్యామిగా ఆయన పరిశుద్ధాత్మ దేవునిగా మనతో ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు వాళ్ళతో ఏం చెప్పాడంటే, మాథ్యూ 28:16-20లో లాస్ట్ వర్స్ లో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏదో రే అబ్బాయి నా పని అయిపోయింది ఇంక మీరు చూసుకోండి అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు, కానీ ఏం చేయాలో క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అదే విధంగా మీరు ఒంటరిగా ఉంటున్నారు, లేదంటే మేమే చేయాలా అని మీరేమీ అనుకోవద్దు. యుగ సమాప్తి వరకు, ఈ యుగము సమాప్తి అయ్యే వరకు సదాకాలం మీతో ఉంటాను. సో ఉంటాను కనుక మీరు భయపడవద్దు, నేను చేయమని చెప్పింది మీరు ధైర్యంగా చేయండి అని చెప్పి ఒక కన్ఫర్మేషన్, లేదంటే ఒక ఏమంటాం దాన్ని, ఒక అథారిటేటివ్ పర్సన్ ఇచ్చినట్టు నేను ఎల్లప్పుడూ మీతో కూడా సదాకాలం ఉంటానని చెప్పి వారు భయపడొద్దని చెప్పి వారికి ఈ మాటలు చెప్పి వెళ్ళాడు అనమాట. అసలు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఎందుకోసం వచ్చాడు, అసలు ఏం చేశాడు, అసలు ఇంకా ఏం మిగిలి ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళబోయే ముందు శిష్యులందరినీ పిలిచి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అట్లాగే సర్వజనులను శిష్యులుగా చేయండి అని ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. అసలు ఎందుకు వచ్చి ఆయన ఏం చేశాడు, అసలు మనల్ని ఏం చేయమన్నాడు? జాన్ 3:16లో చూస్తే కనుక, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనంటే, మనం చేసినటువంటి ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఆయన దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఒక బలియాగముగా మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. ఆ పంపించినటువంటి దేవుడు ఈ లోకంలోకి ఎవరైతే కుమారునిగా వచ్చున్నాడో ఆ కుమారుడు తను చేయవలసింది, తన పాప పరిహారార్థ బలిగా మన పాపములకు బలిగా ఆయన బలి అయ్యి సిలువలో మనకు నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినంటే, మనం నిత్య జీవంలోకి వెళ్ళాలంటే అక్కడతోటి పని అయిపోలేదు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. కాకపోతే మిగతా మొత్తం ప్రపంచంలో, మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవ్వరు కూడా నాశనం అవడానికి వీల్లేదు. ఏ వ్యక్తి కూడా నాశనం అవడానికి వీల్లేదని కోరుకుంటున్నాడు కనుక ప్రతి వ్యక్తి దేవుడు అసలు ఎవరు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి, ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, ఇవన్నీ కూడా మీరు ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన పనిని ఆయన ముగించి మిగిలిన పనిని ఎవరికైతే సువార్త, లేదంటే ఆయన ఎందుకు వచ్చాడు, దేవుని కుమారుడు ఎవరు, ఏ విధంగా మన కొరకు బలి అయ్యాడని సువార్తను ప్రజలందరికీ తెలియజేయాలని ఆ పనిని మిగిలిన శిష్యులకు అప్పగించి ప్రపంచమంతా భూలోకమంతా వెళ్ళి మీరు ప్రకటించండి అని
ఆ యొక్క పనిని శిష్యులకు అప్పగించి మరలా పరలోకానికి వెళ్ళాడు అనమాట. ఆ పని ఎందు నిమిత్తమైతే ఆయన వచ్చాడో ఆ పనిని ముగించాడు. అయితే మిగతా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా రక్షింపబడాలి, నిత్య జీవనంకు వారసులుగా అవ్వాలని చెప్పి శిష్యులను భూలోకం అంతా వెళ్ళి మీరు శిష్యులుగా చేయండి, సువార్తను ప్రకటించండి పంపించాడు. అయితే ఈ శిష్యులు ఒక్కసారి మనం ఈ డిసైపుల్షిప్ గురించి అదర్ రిలీజియన్స్ ఏమి మాట్లాడుతున్నాయని చూస్తే కనుక, సో మనకి తెలిసిన రిలీజియన్స్ లో కొన్ని రిలీజియన్స్ డిసైపుల్షిప్ మీద నేను కొంచెం స్టడీ చేస్తే, సో ఐ కుడ్ ఏబుల్ టు క్యాప్చర్ ఫ్యూ లార్జ్ స్కేల్లో ఉన్న ఈ రిలీజియన్స్ గురించి మనం ఒక్కసారి ఈ మూడు, ఇస్లాం అండ్ హిందూయిజం అండ్ బుద్ధిజం, ఈ మూడు రిలీజియన్స్ గురించి ఒకసారి చూస్తే కనుక, సో అసలు డిసైపుల్షిప్ గురించి మిగతా రిలీజియన్స్ ఏం మాట్లాడుతున్నాయో చూస్తే మనకి చాలా మందికి మనకు పరిచయం ఉన్నటువంటి రిలీజియన్ హిందూయిజం. అయితే మనకు చాలా మందికి తెలుసు అసలు హిందూయిజంలో డిసైపుల్షిప్ గురించి ఏం చెప్పబడిందంటే, ద వన్ హూ సరెండర్స్ హిస్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ హిస్ బాడీ, వెల్త్ అండ్ లైఫ్ unto the guru and learns yoga from him. This is the definition was given in Hinduism for a discipleship. Okay, సో ఈ డిసైపుల్షిప్ గా ఒక శిష్యుడిగా ఉండాలంటే తనకున్న సమస్తము కూడా, తనకి కలిగినటువంటి ఆస్తి కానీ, ఫ్యామిలీ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే వాళ్ళందరినీ విడిచిపెట్టేసి గురువు పాదాల దగ్గర ధ్యానిస్తూ గురువు దగ్గర విద్య నేర్చుకోవడం, ఈ దానిని శిష్యరికం చేయడం అంటారు హిందూయిజంలో. అయితే when many Hindu followers begin path of spiritual enlightenment, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ హిందూ డిసైపుల్షిప్ లో ఏం చెప్తారంటే, వాళ్ళు గురువులు నేర్చుకున్నటువంటి విద్యల గురించి శిష్యులకి నేర్పుతారు. అదే విధంగా వాళ్ళకి ఏం చెప్తారంటే, నువ్వు తన సొంత ఎన్లైటన్మెంట్ అంటే ఆత్మ వెలిగింపబడడానికి మార్గాన్ని చూపిస్తారు అనమాట. అయితే ఈ హిందూ రిలీజియన్ లో డిసైపుల్షిప్ లో ఏంటంటే, శిష్యుడుగా చేరినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే కొంతకాలానికి గురువు కింద మారుతాడు అనమాట. సో అది టార్గెట్ బేసికలీ. సో గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్య అంతా నేర్చుకుని గురువుకి విధేయుడిగా ఉంటూ గురుదక్షిణ చెల్లిస్తూ, గురుదక్షిణ అంటే హీ హ్యాస్ టు, శిష్యుడు అనేవాడు హీ హ్యాస్ టు పే సంథింగ్ టు ద గురువు అనమాట. సో ఆ గురుదక్షిణ చెల్లించిన తర్వాత అతను గురువు దగ్గర నుంచి ఏ అయితే నేర్చుకున్నాడు విద్యలన్నిటిని ప్రాక్టీస్ చేస్తూ, సో అతని గోల్ ఏంటంటే గురువులాగా మారాలి అని అనే గోల్కి వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు అనమాట గురువు. ప్లస్ ఇంకో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, దీంట్లో మెయిన్గా చూడవలసింది హిందూయిజంలో ఉన్నటువంటి డిసైపుల్షిప్ గురించి. దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. హిందూయిజంలో ఉన్న డిసైపుల్షిప్ లో అందరికీ కూడా శిష్యులు ఒక గురువు దగ్గర ఒక శిష్యుడిగా చేరి అతని దగ్గర నుంచి ఆధ్యాత్మికతకు లేదా స్పిరిచువల్ టీచింగ్స్ నేర్చుకోవాలన్నా, వేరే ఎనీ ఆర్ట్ లేదంటే వేరే ఏది నేర్చుకోవాలన్నా కూడా, సో ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు సమ్ క్యాస్ట్స్ అనమాట. అంటే పూర్వకాలం మన గ్రంథాలన్నీ కూడా హిస్టరీ చూసినా లేదంటే వాళ్ళ మత గ్రంథాలు ఇవన్నీ చూసినా కూడా, సో లోయర్ క్యాస్ట్కి ఎక్కడ కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళి వాని దగ్గర నుంచి విద్య నేర్చుకోవడం లేదంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానాన్ని అభ్యసించడం అనేది అన్ని క్యాస్ట్లకి కూడా ఇవ్వబడలేదు. ఇట్ ఈస్ వెరీ రిస్ట్రిక్టెడ్ టు 1 or 2 క్యాస్ట్స్ అంతే. సో అయితే ద మెయిన్ డిఫరెన్స్ ఈ హిందూయిజంలో ఉన్నటువంటి రిలీజియన్ డిసైపుల్షిప్ కు ప్లస్ క్రిస్టియన్ డిసైపుల్షిప్ కి ఏంటంటే మెయిన్ డిఫరెన్స్, సో యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి అందరినీ సర్వజనులను శిష్యులుగా చేయమన్నాడు. సో వేరస్ ఇన్ హిందూ డిసైపుల్షిప్, సో దే ఆర్ హ్యావింగ్ సమ్ రిస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్. అదేవిధంగా ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, గురువుకి శిష్యుడు ఎప్పుడు మొక్కుతూ ఉండాలన్నమాట.
సో శిష్యుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నాడో, ఎవరైతే విద్యను జ్ఞానాన్ని గురువు దగ్గర నుంచి సంపాదించుకుంటున్నాడో, శిష్యుడు ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే ఎప్పుడు విధేయుడిగా ఆయనకి పాదాలకి మొక్కుతూ, అంటే పాదాలకి నమస్కారం చేస్తూ ఉండాలన్నమాట. అయితే క్రిస్టియన్ డిసైపుల్షిప్ లో ఏంటంటే యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలను కడిగాడు. సో దట్స్ అ మేజర్ డిఫరెన్స్. సో ఈ రెండు కూడా, ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిసైపుల్షిప్ డిఫరెన్సెస్ బిట్వీన్ హిందూయిజం డిసైపుల్షిప్ అండ్ క్రిస్టియన్ డిసైపుల్షిప్. సో ఈ రెండు విషయాలు మెయిన్ ఏంటంటే దేవునికి దగ్గరగా చేయడానికి గాడ్ ఈస్ గివింగ్ యాక్సెసిబిలిటీ టు ఎవ్రీబడి. అండ్ ఆల్సో ఆయన దేవుడు కుమారుడైంది కూడా తను తగ్గించుకొని తన శిష్యుల పాదాలు కడిగి, సో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి, అంటే మీరు గురువులుగా ఉండి ఎక్కడ పైన ఉండొద్దు, సో యూ హ్యావ్ టు వాష్ యువర్ డిసైపుల్స్ ఫీట్. అంటే ఆయన తనకున్నటువంటి ఔన్నత్యాన్ని తగ్గించుకొని శిష్యులను పాదాలు కడిగాడు అనమాట. వేరేస్ ఇక్కడ మనం చూసింది ఏంటంటే శిష్యుడు ఎప్పుడు కూడా విధేయుడిగా ఉండాలి, ఎప్పుడు తన పాదాలకు మొక్కుతూ ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ differences we can see in Hinduism discipleship and Christian discipleship. So next one, Islam లో ఉన్నటువంటి డిసైపుల్షిప్ కి వస్తే గనక, అసలు డిసైపుల్షిప్ అనే వర్డ్ ఖురాన్ లో లేదు. ఓకే, సో నేను చదివినంత వరకు, నేను స్టడీ చేసినంత వరకు, బేస్డ్ ఆన్ ద రెఫరెన్సెస్ ఐ టుక్, సో అసలు డిసైపుల్షిప్ కాన్సెప్ట్ కానీ డిసైపుల్షిప్ వర్డ్ అనేది కానీ ఖురాన్లో ఎక్కడ మెన్షన్ చేయబడలేదని ఐ ఫౌండ్. సో వాళ్ళు నమ్మేది ఏంటంటే దే నీడ్ టు జస్ట్ బిలీవ్ ఆన్ గాడ్. సో దెర్ ఇస్ ఎ గాడ్, సో ఆ గాడ్ని బిలీవ్ చేయాలి, ఆ గాడ్ని బిలీవ్ చేయాలి, వేరేది ఏం లేదు. సో ప్లస్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ప్రాఫిట్. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ టు బిగిన్ విత్ ఇస్లాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకా బుద్ధిజంలోకి వస్తే కనుక, సో ఈ బుద్ధిజంలో కూడా ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇట్ విల్ బి లిటిల్ బిట్ సిమిలర్ టు హిందూయిజం డిసైపుల్షిప్. కాకపోతే వాళ్ళ మెయిన్గా వాళ్ళ రిలీజియన్లో, బుద్ధిజం రిలీజియన్లో ఏంటంటే, సో దేర్ విల్ బి 2 types ఆఫ్ డిసైపుల్షిప్. అంటే ఒకళ్ళు ఒక కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఇంకొక కేటగిరీకి ఇంకొక కేటగిరీలో డిసైపుల్స్ ఉంటారు అనమాట. ఒక కేటగిరీలో ఉన్న డిసైపుల్స్ ఏంటంటే దే ఆర్ కాల్డ్ యాజ్ మాంక్స్. మాంక్స్ అంటే ఇంకా వాళ్ళకున్న సమస్తాన్ని వదిలిపెట్టేసి, కనీసం వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా ఏది సమస్తాన్ని వదిలిపెట్టి, వాళ్ళు ఇంకా పూజలు, తర్వాత వాళ్ళు ఆహారం కూడా మాక్సిమం జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళు వండుకోరు. బుద్ధిస్ట్ మాంక్స్ ఏంటంటే దే విల్ గో ఫర్ దాన్ని భిక్షాటన అంటారు. భిక్షాటనకు వెళ్ళి ఫుడ్ అందరి దగ్గరికి వెళ్ళి తీసుకొని అవన్నీ కలెక్ట్ చేసుకుని వాళ్ళు తింటారు అనమాట. ఇట్లాంటి ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వన్ కేటగిరీ ఆఫ్ డిసైపుల్స్ ఇన్ బుద్ధిజం. అనదర్ కేటగిరీ ఏంటంటే దే ఆర్ లైక్ బిలీవర్స్ అనమాట. సో దే ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ డిసైపుల్స్. సో వాళ్ళు బుద్ధుడి గురించి బోధించే బోధనలన్నీ విని వాళ్ళకి అసిస్ట్ చేస్తూ, మాంక్స్కి అసిస్ట్ చేస్తూ ఉండే వాళ్ళని సో సెకండ్ కేటగిరీ ఆఫ్ డిసైపుల్స్ అంటారు అనమాట. అయితే సో ద గాడ్ ఆర్ ద సుపీరియర్ పర్సన్ హూ ఈస్ లీడింగ్ దీస్ 2 రిలీజియన్స్, వీళ్ళు ఏంటంటే మానవులుగా ఉండి మధ్యలో దేవుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళు ఒక భక్తి మార్గాన్ని ఎంచుకుని అక్కడి నుంచి వాళ్ళ రిలీజియన్ స్టార్ట్ చేసినట్టు మనం చూస్తాం. బట్ వేరేస్ ఇన్ క్రిస్టియానిటీ అసలు దేవుడు పుట్టక ముందే మధ్యలో 30 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు దేవుడిగా మారినటువంటి వాడు కాదు. సో హీ హ్యాస్ ప్రాఫిటికల్ బర్త్. అంటే అనేక మంది ప్రవచించారు యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు, ఈ విధంగా కన్యక అయిన మరియకు లేదంటే కన్యక గర్భాన్ని పుట్టబోతున్నాడు అని అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా ప్రవచన నెరవేర్పు ద్వారా యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు అనమాట. ఆయనకి గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన మరణం గురించి ఏదైతే చెప్పబడిందో, సో అదే విధంగా ఈ భూలోకానికి వచ్చాడు. ఏదైతే ఆయన గురించి రాయబడిందో అవన్నీ కూడా నెరవేర్చి భూలోకంలో మరణించి తిరిగి లేచి ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళాడు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే మధ్యలో దేవుడు కనిపించి నువ్వు
ఒకరికి మధ్యలో దేవుడు కనిపించిన ఈ మార్గాన్ని ఫాలో అని చెప్పింది ఒకళ్ళైతే, ఈ లోకంలో ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఈ విలాసాలకు ఇవన్నీ కూడా ఇవన్నీ వేస్ట్ అని చెప్పి మధ్యలో ఒక దేవుడిగా లేదంటే ఒక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా మారినటువంటి రిలీజియన్ ఒక ఆయన ఫాలో అయితే, సో దాంట్లో ఉన్నటువంటి రిలీజియస్ డిసైపుల్షిప్ గురించి ఈ విధంగా చూడొచ్చు ఆ రెండు religions, Islam and Buddhism. So these are the few points about other religions who is actually following discipleship, what it is. Okay, next one. Okay, so ఇప్పుడు ఈ గ్రేట్ కమిషన్ అనేది మనం చూసిన రెండు బేస్ వర్సెస్ లో చూస్తే కనుక స్టార్టింగ్ లో ఈ డిసైపుల్షిప్ అంటే ఈ 11 మంది శిష్యులు ఈ శిష్యులు ఈ 11 మంది శిష్యులకే చెప్పబడినట్టు ఉంటుంది ఈ రెండు వాక్యాలు కూడా. ప్రజలందరికీ చెప్పినట్లు లేదు, కానీ శిష్యులు ఎక్కడైతే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఒక చోట గ్యాదర్ అయినప్పుడు ఈ 11 మంది శిష్యులు వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు ప్రత్యక్షమై వాళ్ళతో చెప్పినటువంటి మాటలు ఇవి ఈ రెండు సందర్భాల్లో కూడా. ఓకే, ఈ మాటలను చూస్తే చాలా వరకు చాలా డిస్కషన్స్, చాలా కాంట్రవర్సీ డిస్కషన్స్ కూడా అరౌండ్ దీస్ టూ వర్సెస్ ఉన్నాయి. బట్ సో మనం అసలు వాట్ హ్యాపెండ్ అండ్ వాట్ వాస్ ద ఫ్యాక్ట్ అని చూస్తే కనుక అసలు ఈ గ్రేట్ కమిషన్ రెండు వర్సెస్ ని బేస్ చేసుకుని ఓన్లీ ఈ గ్రేట్ కమిషన్ తన యేసుక్రీస్తు శిష్యులకే ఇవ్వబడిందా అంటే, సో లెట్స్ లుక్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్. అసలు ఏం జరిగింది, దేవుడు యాక్చువల్ టాపిక్ లోకి వెళ్ళినప్పుడు మనం వీ కెన్ స్టడీ. బట్ సో అసలు హై లెవెల్లో జనరల్ గా యేసుక్రీస్తు ఇది చెప్పింది ఏ విధంగా అప్లై అయింది, ఓన్లీ శిష్యులకు మాత్రమే అప్లై అయిందా? ఒకవేళ శిష్యులకు మాత్రమే చెప్పుంటే గనక ఈ వాక్యాలు, లేదంటే శిష్యులకు మాత్రమే దర్శించి దేవుడు వాళ్ళని మాత్రమే సమస్త జనులను శిష్యులుగా చేయడానికి పంపిస్తే గనక, సో యేసుక్రీస్తు జన్మించి చనిపోయింది క్రీస్తు శకం 34వ సంవత్సరంలో యేసుక్రీస్తు చనిపోయినాడు. అయితే ఆయన చనిపోయే సమయానికి అందరూ కూడా యెరూషలేం ప్రాంతంలోను మన యూదా ఇజ్రాయెల్ ప్రాంతంలోనే మొత్తం శిష్యులు అందరూ కూడా ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత చెల్లాచెదరు చేయబడి అనేక ప్రాంతాలకి శిష్యులందరూ కూడా వెళ్ళారు. ఈ శిష్యులందరూ కూడా ఒకవేళ ఈ ఆజ్ఞ గనక శిష్యులకు మాత్రమే అయితే వాళ్ళందరూ ప్రపంచం అంతా తిరిగి మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా శిష్యుల కింద చేశారా, లేదంటే మొత్తం అందరికీ కూడా దేవుడు ఏం చెప్పమన్నాడు అది చెప్పేశారా? ఒకవేళ అదే నిజమైతే గనక మొదటి శతాబ్దంలోనే, అంటే ఫస్ట్ సెంచరీలోనే మొత్తం అందరికి కూడా దేవుని వాక్యం అందింపబడి అందరూ కూడా క్రీస్తు శిష్యులుగా, లేదంటే మోర్ దెన్ 75% ఒకవేళ యేసుక్రీస్తు శిష్యులుగా మారి ఉండేవారేమో. కానీ ఈ రోజుకి కూడా మనం ఇంకా వీఆర్ స్టిల్ స్ట్రైవింగ్ టు రీచ్ పీపుల్, అంటే ఇంకా అనేక మందిని ఇంకా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నామంటే, సో మేబీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ హిస్ డిసైపుల్స్. దేవుడు యేసుక్రీస్తు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని లేదా సర్వజనులను శిష్యులుగా చేయమనేది వాక్యము కేవలం శిష్యులకు మాత్రమే కాదు. అసలు శిష్యులు యేసుక్రీస్తు యొక్క ఈ 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు యూదా చనిపోయి ఉన్నాడు కాబట్టి మిగతా శిష్యులు 11 మంది శిష్యులు అసలు ఏ ప్రాంతానికి వెళ్ళారు, అసలు ఏ ప్రాంతాల్లో చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు అని చూస్తే గనక, సో క్రీస్తు శకం 34వ సంవత్సరం నుంచి మోస్ట్లీ యోహాను మాత్రమే అందరికన్నా చివరి చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటారు. ఇట్స్ బిట్వీన్ 90 AD ఆర్ 100 AD, ఒక 90 years బ్రతికుండి నార్మల్ గా చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ అంటే ఒక 100 years టోటల్ గా, అంటే 100 కాదు 70 years యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇయర్ 100 వరకు ఒక 70 years తో యేసుక్రీస్తు శిష్యులందరూ చనిపోయారు. వాళ్ళందరూ అసలు ఎక్కడెక్కడ ఎంతకాలం పరిచర్య చేశారు, ఏ ప్రాంతాలకు వెళ్ళారు, అసలు ఎక్కడ చనిపోయారు అని చూస్తే ఐ గోట్ హై లెవెల్ ఇన్ఫర్మేషన్ అండ్ హై లెవెల్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద 12 disciples. సో మొట్టమొదటిగా పీటర్ అండ్ పాల్ వీళ్ళు చూస్తే కనుక
AD 66లో రోమ్లో ఇద్దరు కూడా చంపబడ్డారు అని చెప్పేసి మనకి హిస్టరీ చరిత్ర ఆధారాలు ఉన్నాయి, బోత్ పీటర్ అండ్ పాల్. అదేవిధంగా నెక్స్ట్ యాండ్రూ చూసుకుంటే కనుక యాండ్రూ వచ్చేసి ఆంద్రే ఆయనకి ఎప్పుడు ఎక్కడ చంపబడ్డాడు అన్నది, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ డేట్స్ రికార్డెడ్ ఇన్ ద హిస్టరీ. ఓకే, సో మోస్ట్లీ ఆయన పరిచయం చేసింది కొంత ఏషియాలో ఉన్న కొంత ప్రాంతంలో ఆంద్రే పరిచయం చేశాడు. అట్లాగే టర్కీ అండ్ గ్రీస్ లో కూడా కొంతవరకు పరిచయం చేశాడని హిస్టరీ ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. అట్లాగే థామస్ కూడా ఆయన ఎప్పుడు ఏ డేట్ లో చనిపోయాడు, ఏ ఇయర్ లో చనిపోయాడు అనేది మనకి ఎగ్జాక్ట్ గా డీటెయిల్స్ అయితే లేవు, కానీ మోస్ట్లీ 99% ఇండియాలో చనిపోయినాడని 99% అంటే కొంతమంది ఇండియాలో చనిపోలేదు అంటారు కానీ, బట్ మనకి తెలిసినటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ఆధారాల ప్రకారం థామస్ చెన్నైలో చంపివేయబడ్డాడని చెప్పేసి మనకి హిస్టరీ ఆధారాలు ఉన్నాయి. తర్వాత ఫిలిప్ కూడా నార్త్ ఆఫ్రికాలో లేదంటే ఏషియాలో కొంత భాగంలో పరిచయం చేశాడని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఫిలిప్ కూడా ఎప్పుడు చనిపోయాడు, ఏ కాలంలో చనిపోయాడు అన్నది మనకి రికార్డెడ్ గా ఎక్కడ కూడా అయితే చెప్పబడలేదు. సో తర్వాత మాథ్యూ, ఈయన వచ్చేసి పెర్షియా అండ్ ఇథియోపియాలో మినిస్ట్రీ చేసి ఉండొచ్చు. అంటే ఈయన కూడా ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయిన 20 years తర్వాత మాథ్యూ గాస్పెల్ రాయబడిందని మనకు ఆధారాలు ఉన్నాయి. అంటే ఇంచుమించు అదే ప్రాంతంలో ఆయన పరిచయం చేసి ఉండొచ్చు అని మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి, యూదా, ఇజ్రాయెల్ ఆ ప్రాంతాల్లో. కాకపోతే వి డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ డేట్ వేర్ అండ్ వెన్ హీ డైట్ అన్నదానికి మనకి ప్రాపర్ ఎవిడెన్సెస్ అయితే లేవు. ప్లస్ మిగతా బర్తులమై వచ్చేసి అమెరికా ప్లస్ సదరన్ అరేబియాలో ఈయన పరిచయం చేసి ఉండొచ్చు అని ఆధారాలు ఉన్నాయి, బట్ వీ డోంట్ హ్యావ్ డెత్ రికార్డెడ్ డేట్ ఆల్సో ఫర్ బర్తులమై. ప్లస్ జేమ్స్, సో ఈయన సిరియాలో మినిస్ట్రీ చేసినట్టు మనకి ఆధారాలు ఉన్నాయి. ప్లస్ ఇంకొక యాకోబు, జబదీ కుమారుడు యాకోబు, ఆయన year 44 about 11 years after the death ఆయన చంపివేయబడ్డాడు అని చెప్పేసి మనకు ఆధారాలు ఉన్నాయి. ప్లస్ సైమన్, ఆయన సో అరౌండ్ 67 or 68 ADలో ఆయన కూడా చంపబడ్డాడు అని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి. సో తర్వాత మాథియాస్, ద అపోస్టల్ చూజన్ టు రీప్లేస్ జూడాస్, సో ఈయన సిరియా ప్రాంతంలో పరిచయం చేసినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. ప్లస్ జాన్, సో జాన్ ఒకడే, యోహాన్ ఒకడే ఒక 90 అరౌండ్ 90 AD లేదంటే 100 ADలో చనిపోయినట్టు మనకి ఆధారాలు ఉన్నాయన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ఆయన బోధించిన ప్రకారము లేదంటే ఆయన వాళ్ళకి చెప్పిన ప్రకారము అనేక ప్రాంతాలకు, ప్రపంచమంతా కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు, అనేక మందిని శిష్యులుగా చేయడానికి ప్రయత్నించారు. కానీ సో ఈ 100 years తర్వాత, సో ఒక్కసారి అసలు ఈ ఫస్ట్ సెంచరీలో క్రిస్టియన్ రిలీజియన్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందని చూస్తే కనుక, సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ మ్యాప్, సో ఈ మ్యాప్ లో ఈ పింక్ కలర్ లో ఉన్నదంతా కూడా అరౌండ్ 150 AD వరకు ఇది ఇక్కడ ఈ ప్రాంతాల్లో మాత్రం స్ప్రెడ్ అయింది అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఎవరెవరు ఏ ప్లేస్లకి వెళ్ళి పరిచయం చేశారు, సో ఏ కాంటినెంట్స్, ఏ కంట్రీస్కి వెళ్ళి పరిచయం చేశారో మనం చూడొచ్చు. అయితే ఈ 100 వాళ్ళు చనిపోయేంత వరకు 100 లోపే, క్రీస్తు శకం ఒక 100 years లోపే యేసుక్రీస్తు శిష్యులందరూ చనిపోయి ఉన్నారు. అయితే ఈ 100 years లో యేసుక్రీస్తు శిష్యులు కనుక చనిపోతే అక్కడతోటి ఆయన ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ ఆగిపోయింది అనుకోవడానికి లేదు. ఒకవేళ అక్కడతోటి అయిపోతే కనుక
ఈ రోజు వరకు మనకు సువార్త రాదు. ఇంకా మనం అనేక ప్రాంతాలకి సువార్త అందలేదు. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దేవుని గురించి తెలుసుకోలేదు. అసలు దేవుడు ఏం చెప్పాడు? శిష్యులకి ఏం చెప్పాడు? అసలు అంతవరకు ఆగిపోతే ఇది అందరికీ సువార్త చెప్పడానికి మనం ఆ సువార్త చెప్పవలసిన అవసరం మనకి ఏంటి అన్నది ఆలోచిస్తే, once we study more into the Great Commission, once we study more into the discipleship, we'll understand. Okay, సో ఇది ఒక 25% కూడా 10% మాత్రమే వాళ్ళు రీచ్ అవ్వగలిగారు అనమాట. యేసుక్రీస్తు శిష్యులు ప్రపంచం అంతా కూడా వెళ్ళి ఒక 10 to 15% మాత్రమే వాళ్ళు చేయగలిగారు. సో ఇట్ మీన్స్ డిసైపుల్షిప్ అనేది, లేదంటే గ్రేట్ కమిషన్. సో డిసైపుల్షిప్ అండ్ ఎవాంజలిజం అనేది these two are part of a great commission. Okay, సో ఈ డిసైపుల్షిప్ గ్రేట్ కమిషన్ అనేది ఓన్లీ శిష్యులకు మాత్రమే కాదు. శిష్యులు వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం వరకు వాళ్ళ శిష్యులుగా మార్చడానికి అనేక మందిని ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్లకు వెళ్ళి మార్చారు. అయితే ఒక శిష్యుడు వెళ్ళి ఇంకొక శిష్యుడికి బోధించేటప్పుడు, ఇంకొక వ్యక్తికి బోధించేటప్పుడు అదే వాక్యం బోధిస్తాడు. దేవుడు ఎట్లా చేయమన్నాడు, మీరు కూడా ఎట్లా చేయండి అని చెప్పి. సో అందువల్ల ఈ వాక్యము శిష్యులకు మాత్రమే కాదు, అందరికీ కూడా యేసుక్రీస్తు మొత్తం సర్వజనులను శిష్యులుగా చేయమన్నాడు కనుక, ఒకవేళ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సువార్త మన దగ్గరకు వస్తే, వాక్యాన్ని చేత పట్టుకుని మనం కూడా దేవుని సువార్తను అనేక మందికి బోధించి, దేవుడు ఏదైతే కోరుకున్నాడో సర్వజనులను శిష్యులుగా చేయబడి ఏదైతే ఆజ్ఞాపించాడో మొట్టమొదటి శిష్యులకి, మన మీద కూడా అదే భారం దేవుడు పెట్టున్నాడు అనమాట. దాన్ని మిగతా దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సెషన్ లో మనం కంటిన్యూ దేవుడు చెప్పింది ఏం చేయమన్నాడు. అసలు యాక్చువల్ గా మనం జాక్ పునన్ గారి సిరీస్ తీసుకుని ఇవి మెడిటేట్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా. సో బిఫోర్ వి యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద యాక్చువల్ టాపిక్, ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ వీ విల్ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ యాక్చువల్ డిసైపుల్షిప్ మీన్స్. సో డిసైపుల్షిప్ అంటే ఏంటి, దేవుడు ఏం చేయమన్నాడు, ఇవన్నీ కూడా. సో ఇది బేస్ కింద యూస్ అవుతుందని ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇంతవరకు చెప్పిన వాటిలో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే we can spend some time for the questions అండి. So we can continue next week what other topics, actual topic లోనికి మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవుదాం. సార్ వినిపించలేదు. డిసైపుల్షిప్ చేయకపోతే ఏమవుతుంది? దేవుడు బైబిల్లో ఎక్కడైనా డిసైపుల్షిప్ చేయకపోతే యు ఆర్ నాట్ అలౌడ్ ఇంటూ హెవెన్ అని ఎక్కడ లేదు బ్రదర్. సో బట్ if God is telling something, if God is giving some commandment, if we are obeying that, we are obeying God's word. దేవుని మాటను మనం ఒబే చేస్తున్నాం, గౌరవిస్తున్నాం. దేవుని మాట, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనము ఆయన మాటకి ఒబే చేస్తున్నాం అన్నమాట. మనకి పొందినటువంటి రక్షణ మనం కలిగి ఉండి మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే అవసరమో అది మనం చేస్తాం. కాకపోతే దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ గ్రేట్ కమిషన్ గివెన్ టు ఎవ్రీబడి. ఇఫ్ వి ఆర్ ఒబేయింగ్, వి ఆర్ ఇన్, అంటే దేవుని యొక్క మాటకి మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా విధేయత చూపిస్తున్నాం. ఇది చేయకపోతే మీరు నా శిష్యులు కాదు, లేదంటే నా బిడ్డలు కాదని కానీ, లేదంటే యు ఆర్ నాట్ అలౌడ్ టు బీ విత్ మీ అనేది కానీ లేదు బ్రదర్. యాక్చువల్ గా మాథ్యూ 10:38 లో దేవుడు ఎవరైతే వాళ్ళ సిలువెత్తుకుని నన్ను వెంబడించారో సో వాళ్ళు పాత్రులు గారు నాకు అని దేవుడే చెప్తారు. ఐ మీన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. మెయిల్ అనేది నెరిగి ఉండి చేయకపోతే అది పాపం అని ఉంది. సో పాపము అంటే ఇంకా మెయిల్ అనేది అంటే ఈ దేవుని యొక్క సువార్తను అందరినీ శిష్యులుగా చేయమన్నాడు.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. సో అది మెయిల్ అయినది అందరికి కూడా ఇట్స్ గుడ్ న్యూస్. అది మెయిల్ అయినది అయ్యుండి కూడా మనం చేయకపోతే గనక అది పాపం. గ్రేట్ కమిషన్ అనేది కమాండ్ కాబట్టి ఏ ఆజ్ఞని మనం అతిక్రమించినా అది పాపమే అవుతుంది. సో గ్రేట్ కమిషన్ అనేది కమాండ్, అదేం సలహా కాదు అనేది ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అది ఆజ్ఞ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆజ్ఞ అతిక్రమమే పాపం అయిపోతుంది. సో అన్న అలాంటప్పుడు గ్రేట్ కమిషన్ ఈజ్ ఇట్ అన్ ఆప్షన్? అంటే మనం అందరినీ శిష్యులుగా చేయవలసిన అవసరం, అంటే అందరూ శిష్యులుగా అవ్వాల్సిన అవసరం లేదా? Study more into that, Pradeep. Yeah. We go into the actual topic. అన్న నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను అన్న దీనికి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక దగ్గర చెప్తా, నేను చెప్పిన మాటలు చేయకుండా నన్ను ప్రభువా అని ఎట్లా అంటారు అని చెప్పేసి ఒక దగ్గర అంటారు అన్న. సో నన్ను ప్రభువా అనే వాళ్ళు ఏం చేయాలా, నేను చెప్పిన మాటలు మీరు చెయ్యాలి అని చెప్పేసి చెప్పారు. సో యాక్చువల్ గా యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెప్పినప్పుడు ఆయన ఇంటెన్షన్ కూడా అన్న, ఆయన ఏమి ఈ లోకానికి వచ్చి మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోవాలి అనేదే ఆయన సోల్ ఇంటెన్షన్ కాదు. ఆయన అసలు యాక్చువల్ గా వచ్చిందే మనము ఆయన స్వారూప్యంలో మారబడాలి, సిన్ నుంచి మనం వేరవ్వాలి అనేది జరగాలి అనే దానికోసము ఆయన వచ్చారు. సో అండ్ అల్టిమేట్ గోల్ ఇస్ ఎటర్నల్ లైఫ్. సో ఇప్పుడు అది ఆ ప్రాసెస్ లో డిసైపుల్ గా లేకుండా మనము జస్ట్ డిసైపుల్ అవ్వకుండా ఉంటే అది జరగదు మన లైఫ్ లో. అదే యాక్చువల్ గా టాపిక్. మనం మోర్ టాపిక్ లో వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా మనం అది చూస్తాము, డిసైపుల్స్ ఆర్ కన్వర్ట్స్ అని అన్నప్పుడు. సో ఆ కన్వర్ట్స్ గా ఉండి డిసైపుల్స్ గా అవ్వకపోతే మనకి ఉపయోగం లేదు, ఈ లోకంలో ఉన్నప్పుడు మన వల్ల వేరే వాళ్ళకి ఉపయోగం లేదు, దేవుడికి ఉపయోగం లేదు మన వల్ల. Yeah, but the whole purpose is to get the eternal life. Okay, దానికోసం నిత్య జీవన్ మనకి ప్రసాదించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. ఎక్కడ కూడా సో జనరల్ గా మనం చేసింది ఆజ్ఞాతిక్రమము పాపము, తర్వాత మనం చూసేది సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించబడిన వాడు కాదంటాడు. ఇవన్నీ కూడా సో దేవుడు ఈ బేస్ వెర్సెస్ లో చూస్తే గనక నేను చెప్పినది అంతా కూడా చెప్పమన్నాడు. ఏం చెప్పాడు అనేది మనం స్టడీ చేస్తే, సో అగైన్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు ఫాలో. At the end of the day, we need to obey him, we need to follow him, we need to do whatever God is saying. So akkadike veltayi anni kuda. So it's all are interrelated. ఏం చేయమన్నాడు అసలు? నేను చెప్పింది అందరికీ చెప్పమన్నాడు. ఇక్కడ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో అంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏ సంగతులను ఆజ్ఞాపించాడో అంటే అవన్నీ కూడా ఫాలో చేయడమే, వాటిని ప్రకటించమన్నాడు అందరికీ. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమేమి బోధించాడు, అన్ని ఎలా ఉండమన్నాడు, అవన్నీ కూడా ఫాలో అవ్వడమే, అవన్నీ కూడా చేయడం. ఇవన్నీ చేయండి, అందరికీ బోధించండి, అందరికీ తెలియజేయండి, వాటన్నిటిని గైకొలమని వారికి బోధించుడి అన్నాడు. అయితే యేసుక్రీస్తు చెప్పింది అంతా కూడా సో అది పరలోకం వెళ్ళడానికి సాధ్యపడడం కానీ ఏదైనా కూడా ఇంకా యేసుక్రీస్తు దేవుడు ఏం చెప్పాడో అన్నిటి కూడా బోధించమన్నాడు. శిష్యులకి ఏదైతే చెప్పాడో అంతవరకు అన్నిటిని కూడా బోధించమన్నాడు. కనుక దీస్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. ఏదో ఒకటి చేసి ఒకటి చేయకపోతే ఇదేని కాదు కానీ సో వీఆర్ నేమింగ్ ఇట్ యాజ్ శిష్యులుగా చేయడం అంటే ఎవరైతే ఆయన చెప్పింది ఫాలో అవుతున్నారో, ఎవరైతే వాటిని ఒబే చేస్తున్నారో దే విల్ బి కాల్డ్ యాజ్ డిసైపుల్స్. So when we go into more studies, then we will understand. So ఇది స్పెషల్గా ఒకటి ఉన్నది అని అనడం కన్నా ఎప్పుడైతే మనం దేవుడు చెప్పిన సమస్తము కూడా ఫాలో అవుతామో, అదే చెప్పున్నాడు కదా, అదే వాక్యంలో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించడి అంటే సో శిష్యులుగా చేసి ఓన్లీ పర్టికులర్ టాస్క్స్ అనేది అసైన్ చేయలేదు. సమస్తం కూడా మీరు నేను ఏం చెప్పానో అన్ని కూడా వాళ్ళకి బోధించండి, వాళ్ళు కూడా సో దే విల్ ఫాలో దట్ అని చెప్పేసి అన్నాడు. సో దేర్ ఇస్ నో స్పెసిఫిక్ టాపిక్స్ గివెన్ టు డిసైపుల్స్.
శిష్యులుగా ఉంటే ఇది చేయాలి, లేదంటే ఇట్లా ఉంటే ఇది చేయాలని రూల్స్, రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. కానీ సమస్తం కూడా నేనేం చెప్పానో అవన్నిటి బోధించండి అన్నాడు. యా అన్న, అన్న వినిపిస్తుంది, దూరంగా వినిపిస్తుంది. మిమ్మల్ని ఏదో క్వశ్చన్ చేయాలని కాదు, కానీ ఈ క్వశ్చన్ నాకు చాలాసార్లు వస్తుంటుంది. ఒక క్వశ్చన్ మీరు ఈరోజు స్లైడ్లో పెట్టారు చూడండి, మాథ్యూ 28:16-20 అండ్ మార్క్ 16:14-20లో క్వశ్చన్ అంటే మీరు కూడా వినుంటారు. డిసైపుల్స్ అన్నవారు నా నామంలో ఏది చేసినా, అంటే ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తుంటాం కదా, దోస్ ఆర్ డిసైపుల్స్. అంటే అలాంటి కార్యాలు జరగకపోతే వాళ్ళు డిసైపుల్స్ కాదనా, లేకుంటే ఇప్పుడు అలాంటి కార్యాలు జరగట్లేదనా? మెయిన్లీ ఐ థింక్ మార్క్ 16:14-20 అనుకుంటాను. వీల్ స్టడీ మోర్ బ్రదర్. దేవుని వాక్యం ఏముంటదంటే, దేవుని పరిచర్య ధర్మం జరగడానికి కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ అసైన్ చేశాడు బ్రదర్. మనం రెగ్యులర్ గా చదువుతూ ఉంటాం అది. సో ఎఫిషియన్స్ ఆ వర్స్ మనకు బేసిక్ గా మెడ మీద కత్తిలాగా ఉంటది అన్నట్టు కొన్నిసార్లు, నౌ యూ డూ ఇట్ అని. సో అందుకని మీకు ఏమైనా థాట్ ఎలా ఉంటుంది అని. 4:11 ఎఫిషియన్స్ 4:11 నుంచి 14 వరకు చూస్తే, మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారునికి వచ్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది పురుషుల మగు వరకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన పూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణునగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపురులు గాను, ఉపదేశకులు గాను నియమించను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ అసైన్ చేశాడు బ్రదర్. అది కొందరి వల్ల మాత్రమే జరుగుతాయి అంటే, we don't know, we need to study more. Then when we are studying more, we will come to know, we'll understand all these things. అన్న జస్ట్ యాడ్ చేయడానికి, నిజంగా మనం దేవుని శిష్యులమై అలాంటి పరిస్థితి వస్తే మేబీ దేవుడు మనలో ఖచ్చితంగా ఆ శక్తిని ఇస్తారు. దేవుని వాక్యం అయితే అబద్ధం కాదు. దేవుడైతే అబద్ధంగా మీరు ఇప్పుడు స్వస్థపరుస్తారు, మీరు దెయ్యాలు నిలగొడతారు అని అయితే అబద్ధం అయితే దేవుడేం చెప్పలా. కాకపోతే మీరు ఎందుకు చేస్తారంటే, ఇది ఒక సైన్ గా ఉంటది, ఒక సూచక్రియగా ఉంటది. ఎవరికి ఉంటది? మనం శిష్యులం లేకపోతే మనం పరిశుద్ధులం ఇతరులకు చెప్పడానికి కాదు. దేవుని సువార్త సత్యమైనది, దేవుడు జీవించుచున్నాడు అండ్ ఆయన శిలువలో మన కొరకు మరణించింది సత్యమైన విషయం. ఆయన ఖచ్చితంగా కార్యములు చేయగలిగిన సమర్థుడు, లేదా స్వస్థపరచగలిగిన సమర్థుడు, మన హృదయపు స్థితిని మార్చడానికి చేయగలిగిన సమర్థుడు అన్న సూచక క్రియ జరగడానికి ఆ స్థితిలో దేవుడు మన గనక పంపిస్తే మనం దేవుని శిష్యులమై, ఖచ్చితంగా మనం దేవుని శిష్యులం అంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నింపబడిన వారం అవుతాం. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా శక్తి ఉంటది. శక్తి ఉండదు, శిష్యులందరికీ శక్తి ఉండదు అంటే యాక్చువల్ గా అది రాంగ్ అవుద్దన్న. ఎందుకంటే యాక్ట్స్ లో కూడా వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు శక్తిని పొందుకున్నారని ఉంది వాక్యంలో. టంగ్స్ తో మాట్లాడారు. సో అది శక్తి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కానీ పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే వాళ్ళు నింపబడ్డారో అది శక్తిని పొందుకున్నట్టు అని చెప్పి వాక్యంలో ఉంటది. సో ఖచ్చితంగా దేవుని శిష్యులం గనక మనం అయితే మన హృదయానికి తెలుసు, మన విషయాలందుకు భయపడం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని చిత్తం లేకుండా, ఆ స్థితిని గురించిన గ్రహింపు మనకి లేకుండా దేవుడు మనం నడిపించినా మనం భయపడం. ఎందుకంటే ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏ క్రియ చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తారు. Any more questions, brother? We can see all these topics next week, brother. I'm not getting exact verses, and one more verse I have about healings and all. Yeah, very questions same like, but we can close with the prayer. Pradeep, you can take it. Yeah, and I'll ask you just one thought.
డిసైపుల్ అనేది క్రిస్టియన్స్ కి మచ్ ఆఫ్ అ నౌన్ కాదు, వరల్డ్ కి మచ్ ఆఫ్ అ నౌన్. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టే హిందూయిజం, బుద్ధిజం వీటన్నిటిలో నౌన్. ఒక డిసైపుల్ గా నేను ఈ క్రియా కార్యం చేయడానికి నేను కొంచెం కృషించాలి, నేను ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా చేయాలి. క్రిస్టియానిటీకి వచ్చేసరికి ఇది నౌన్ కాదు, ఇది మచ్ ఆఫ్ అ వర్బ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినిల్ అన్న మంచి పనివాడు, పని చేస్తాడు అని చెప్తే పనివాడు అనేది అన్న పేరు కాదు, అన్న పేరే అన్నకి. కానీ అన్న ఎలాంటి గుణం కలిగి ఉన్నాడో దాన్ని మనం చెప్పేది జస్ట్ ఒక వర్బ్ లో ఉంటది, వాళ్ళ పనితనం. పౌలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపోస్తలుగా పిలువబడ్డాడు అంటే పౌలు శిష్యుడు కాదా? పౌలు శిష్యుడే, మొదట శిష్యుడు అయ్యాడు దేవునికి, తన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, సమాధానం కలిగి ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే శిష్యరికము ఎవరికి వాళ్ళకే వర్కౌట్ చేస్తున్న విధానాలను దేవునితో ఏ స్థానంలో ఉన్నానో మనకి గ్రహింపవుద్ది. మనం వెళ్ళి ఎవరికి చెప్పుకోం వీఆర్ డిసైపుల్స్ అని. మనం వెళ్ళి ఎవరికి యూ షుడ్ బి డిసైపుల్స్ అని చెప్పాం. ఇట్స్ నాట్ అబౌట్ ద నేమ్, ఇట్స్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్, దట్ క్వాలిటీ, దట్ థింగ్. సో క్రిస్టియానిటీ, స్పిరిచువాలిటీ కనుక మనం మాట్లాడుకుంటే డిసైపుల్షిప్ ఈస్ మచ్ అబౌట్ ద ఇంటర్నల్ యాటిట్యూడ్ ఆఫ్ అస్. So that's how it should stand. It's not about the name. Yeah, Anna, I just wanted to share this thought. Yeah. Yeah, Anna, ఎవరికి ఏమి థాట్స్ ఆర్ క్వశ్చన్స్ లేకపోతే, సిన్స్ మీరు చెప్పినట్టు, సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ఓన్లీ హాఫ్ ఆఫ్ వాట్ ఎవర్ ద టాపిక్ ఈస్ టుడే. God willing, let's continue on this in the coming week. We can close this session with a word of prayer. మన మధ్యనున్న బిన్ని ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన క్లోజ్ చేస్తారు. స్తోత్రం దేవ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, మహోన్నతుడ, మీ నామానికి వందనాలు, స్తోత్రములు దేవ. ఇంతవరకు దేవ మీరు మమ్మల్ని కాచి కాపాడి దేవ, ఈ రాత్రి వేళ సమయమున దేవ మేము ఒక సంఘంగా కూడుకొని దేవ మీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవ మీరు మాకు ఇచ్చిన అవకాశానికే మీకు వందనాలు, స్తోత్రములు దేవ. మీరు దేవ గ్రేట్ కమిషన్ లో చెప్పిన విధంగా దేవ సమస్త జనుల్ని శిష్యులుగా చేయమని దేవ మీరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. దేవ టీచ్ దెమ్ టు డూ వాట్ ఐ హ్యావ్ కమాండెడ్, ఆల్ దట్ ఐ హ్యావ్ కమాండెడ్ అని చెప్పి మీ వాక్యంలో చెప్పి ఉన్నారు. సో దేవ మేము చేస్తూ దేవ ఇతరులకు కూడా దేవ మేము తెలియజేస్తూ దేవ మీరు రాజ్యవ్యాప్తికై దేవ మేము పాటుపడే వారిగా ఉండటానికి, మంచి పనివారులుగా ఉండటానికి మీ కృప చూపించండి. గొప్ప దేవ, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాము దేవ. వారి జీవితాల్లో దేవ ఏ విషయాల్లో దేవ వారు ఇంకా దేవ మీ చెంతకు రాకుండా ఉన్నారో సమస్తం ఎరిగి ఉన్నారు. ఏ విషయాల్లో దేవ పడిపోతున్నారో దేవ సమస్తము మీరు తెలుసుకొని ఉన్నారు దేవ. మీరు వారితో మాట్లాడండి, వారిని లేవనెత్తండి దేవ. ఈ టాపిక్ ద్వారా దేవ మీరు అనేకులతో మీరు మాట్లాడతారని మేము విశ్వసిస్తున్నాము దేవ. అనేక విధంగా దేవ మేము ఏ స్థితిలో అయితే ఎక్కడైతే పడిపోయి ఉన్నామో దేవ మీరు వాటిని ఎత్తి చూపించి దేవ వాటిని మేము మార్చుకోవటానికి దేవ మీ కృప చూపించండి దేవ. ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్న మాటల్లో ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి దేవ. మీ జ్ఞానాన్ని, మీ తెలివిని దేవ మీ ఆత్మ ద్వారా దేవ మీరు మా అందరికీ దయచేయమని, ఇచ్చిన ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే క్షమించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి అందరికీ. సో మే గాడ్ బ్లెస్ ద రెస్ట్ ఆఫ్ ద వీక్. నెక్స్ట్ వీక్ లెట్స్ కంటిన్యూ ఆన్ ద సేమ్ టాపిక్. సునీల్ కే అన్నే మనకి వాక్యంలో లీడ్ చేస్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్.